కావాల్సింది. చెప్పండి. యాక్చువల్లీ అందరూ అడిగే క్వశ్చన్ ఇది బయట చాలా మంది రీతులు కావడం ముందు నుంచే ఈ బాడీ ఇలా పెట్టుకొని వెళ్తేనే కొంచెం మనకు అనిపిస్తాం, హైలైట్ అవుతాం అని చెప్పేసి వెళ్ళాలని చాలా మంది అంటున్నారు. అలా కాదు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత క్రియేట్ అయింది ఈ బాడీ. నేను అసలు మైండ్లో ఏం పెట్టుకొని వెళ్ళలేదండి. నేను ఎలా ఉంటానో అట్లా ఉండాలని వెళ్ళాను. నాకు ఎవరైనా ఒకటి అన్నారనుకోండి, అరే మనం కూడా మిస్టేక్లు చేస్తాం కదా, ఆ మిస్టేక్ని పిన్ పాయింట్ చేసుకొని వాళ్ళని పిక్ చేయాలని కాదు, ట్రై చేద్దాం. వాళ్ళు పదే పదే పోక్ చేస్తే అప్పుడు నేను ఫ్రస్ట్రేట్ అవుతాను, అప్పుడు నేను షౌట్ చేస్తాను. పదే పదే పోక్ చేయకపోతే నేను కామ్గా, అంటే ఇట్స్ ఓకే, మనం కూడా చాలా మిస్టేక్స్ చేస్తాం లైఫ్లో, దాన్ని అర్థం చేసుకొని బాగుంది అయిపోవాలి ఆ టైం. ఇంకా కమింగ్ టు రీతు, నాకు అసలు రీతు అంత ముందు తెలియదు, ఏదో ఒకసారి చూసాను కానీ. బట్ నేను హౌస్లోకి వెళ్ళే ముందు చాలా చెప్పారు. కొంతమంది ఏమో లవ్ ట్రాక్లు పెట్టుకోవాలని చెప్తారు, కొంతమంది జాగ్రత్తగా ఉండవు లేకపోతే బిస్కెట్ అవుతుందని చెప్తారు. వాళ్ళు చెప్పారు కదా అని వాళ్ళది వెళ్ళే ఫాలో అవ్వం, మనకు నచ్చిందే ఫాలో అవుతారు. బట్ అక్కడ లవ్ ట్రాక్ పెట్టుకోకపోతే నేను చెప్పినట్టు ఉన్నారా అని కొంతమంది అంటారు. లవ్ ట్రాక్ పెట్టుకుంటే నేను చెప్పినట్టు అంటే మనకు నచ్చింది చేసిన వాళ్ళు చెప్పింది చేసామని వాళ్ళు ఫీల్ అవుతారు. అక్కడ నేను అసలు లవ్ అనేది ఏమనుకోలే. తను నాకు తీసుకునే, అంటే నా గురించి కేర్ చేసే విధానం కానీ, నా గురించి విష్ చెప్పు రీతికి వాళ్ళు ఫాలో అయ్యారు. బట్ తన లైఫ్లో లైక్ అంటే ఈ స్టేజ్ దాకా వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అంతా సపోర్ట్ చేసుకుంటూ అది నాకు బాగా నచ్చింది. బట్ అంటే షీఈ్ హార్డ్ వర్కర్. అట్ ది సేమ్ టైం నేను నగ్గాలని కోరుకోవడం, అంటే ఒక స్ట్రేంజర్ మన గురించి జెన్యూన్గా కోరుకునేటప్పటికి నాకు కరెక్ట్ అయిపోయింది అనమాట. అట్ ది సేమ్ టైం నేను డిష్ వాషింగ్ మానిటర్ చేస్తాను ఎవ్రీడే. తన మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ నా పక్కనే కూర్చొని డిష్ వాష్